ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామా? కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి, అందులో డౌటే లేదు. కాకపోతే మీరు కష్టపడిందే ఏది కూడా సక్సెస్ కాలేరు. ముఖ్యంగా మీ రాశిలోనే శని వక్రగతిలో ఉన్నాడు, అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కష్టపడాల్సిందే, నవంబర్ వరకు అలాగ ఉంటుంది. మిమ్మల్ని ఏమీ చేయడు ఆయన, చక్కగా మంచిగా చేస్తాడు ఆయన. గాయత్రి జపం చేసుకున్న వాళ్ళకి, పూజ్యులని పెద్దలని గౌరవించే వాళ్ళకి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు సార్, ఆ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి మీరు సేవలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు శని వల్ల కలుగుతాయి. అంతేకాకుండా మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి, ఇవి తగ్గడానికి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటాం కదా, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అవి తగ్గడానికి గాయత్రి మంత్రం చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన అంటారు జరా, శనివారం అదొకటి. శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా కుంభరాశిలో ద్వితీయ భావంలో రాహు ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో తగాదాలు రావడానికి, మనస్పదాలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు అదృష్టవంతులండి. కుజగురులు మీకు 4th భావంలో చక్కగా ఉన్నారు, అంటే మీకు వాహన యోగము, గృహయోగము, భూములు ఇవన్నీ బాగుంటాయి. సుఖపడతారు, ఎక్కడికైనా సుఖపడే తత్వం ఉంటుంది. మీకు సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే గురుడు 4th భావంలో ఉన్నాడంటే ధనయోగాన్ని, మంచి సాహిత్యాన్ని, మంచి చదువుని, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితిని, కుజగురులు కదండి, గురుమంగళ యోగంలో ఉన్నారు కదా, చక్కగా కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా చాలా బాగుంటారు. అన్ని పరిస్థితులు అనుకూలవంతంగా మారిపోతాయి అన్నది సందేహం లేదు. 27వ తారీఖు నుంచి పంచమస్థానంలో కుజుడు వస్తున్నాడు. మంచివాడా కాదు, అంటే పిల్లల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. పుత్ర సంతాన యోగం కలిగించడానికి అవకాశం ఉంది. రవి బుధులు 7వ స్థానంలో ఉన్నారు, 6వ భావంలో ఉన్నారు. 6వ భావంలో రవి బుధులు యోగమే, అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము, మేనమామలకి బాగుండడము, అలాగే విదేశ పర్యటన చేయడము. చక్కగా రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుంది కదా. శత్రు భయం, రోగ భయం, రుణ భయం లేకుండా మీరు ఉండడం జరుగుతుంది. ఇక్కడ బుధ శుక్రుల కాంబినేషను ఉంది 7వ భావం. అంటే యాక్చువల్గా అంటే రవి బుధులు 6వ భావం ఉన్నా కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ ద్వారా, అదే వాళ్ళు చేస్తున్న వృత్తి ద్వారా మంచి పేరు వస్తుంది. ఆ పేరు ప్రఖ్యాతి పొందుతారంటలో సందేహం లేదు. బుధ శుక్రులు 7వ భావంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు అనుకోండి, 15 నుంచి వస్తాడు. ఇక్కడ ఏంటంటే బుధ శుక్రుల కాంబినేషన్ అంటే సినిమా రంగం, అలాగే సాహిత్య రంగం. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. కళారంగం అని, తర్కశాస్త్రంలో మీరు వాదించడంలో కూడా బాగా డెవలప్ అవుతారు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల విహారయాత్రలు చేస్తారు. దీన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం కదా. అది అదృష్ట స్థానం అంటే మీరు చేస్తున్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అనడంలో సందేహం లేదు. వస్త్ర పరిశ్రమ, వస్త్ర వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ అంటాం కదా, గోల్డ్, అవన్నీ వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. రవి బుధులు 7వ స్థానంలో ఉన్నారు, అంటే ఏంటంటే 7వ స్థానంలో రవి బుధులు మాత్రమే ప్రాబ్లం ఏం కాదు. అక్కడే వివాహ శుభకార్యాలు జరుగుతాయి. భార్య భర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. కేతు 8వ స్థానంలో మంచివాడు కాదండి, శుక్రుడు కూడా కలుస్తున్నాడు 25 నుంచి. శుక్రుడు మీకు అంత మంచివాడు, 10వ సంవత్సరం మీకు మంచివాడు, 9వ సంవత్సరం అష్టమానికి వెళ్ళిపోకూడదు. అష్టమానికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తరగని సంపదలలో ప్రాబ్లం అవుతాయి. పైగా మీరు చేస్తున్న బిజినెస్ లాస్ వస్తాయి. కానీ గురుదృష్టి ఉంది, గురుదృష్టికి 8వ స్థానం ఉండడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బాగా బయటపడిపోతారు. ఎటువంటి కోర్టు కేసులు కానీ, పోలీసు, ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా భగవంతుడి దయ వలన, అలా శ్రీకృష్ణుడి దయ వలన మీకు మంచి జరగడానికే ఉన్నాడు. కృష్ణార్జునుడు వాళ్ళ వలన మీకు మంచి జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానం కూడా బాగుందండి, మీరు తీర్థయాత్రలు చేస్తారు, భాగ్యం వృద్ధి చేసుకుంటారు, అందులో డౌటే లేదు. గురువు గారిని, పీఠాధిపతిని కలుస్తారు, తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు పెంచుతారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు దశమస్థానం మీకు చాలా చాలా బాగుందండి. అంటే ఏంటంటే దశమస్థానం బాగుందంటే మీ కర్మస్థానం ఉంటాం కదా, అంటే మంచి మంచి పనులు చేస్తుంటారు. దేవుని దేవదర్శనాలు చేసుకోవడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ, వ్యాపారాల కంటే ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా కుజగురుల కాంబినేషన్ వల్ల కొత్తగా ఉద్యోగం అప్లై చేసే వాళ్ళకి, కొత్తగా ట్రై చేసే వాళ్ళకి సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, డెవలప్ అవుతారు, మీకు మంచి యోగం ఉంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేసిన వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, ఆడిటర్స్కి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా దశమస్థానానికి కుజదృష్టి ఉంది. అంటే ఏ భావన అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే, దాంట్లో ఉన్నతంగా రాణించడానికి మీ పై బాసులు, మీ అధికారుల చేత మన్ననలు, అంటే గౌరవ మన్ననలు, అంటే ప్రశంసలు
పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ 11వ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడండి. మీ అన్నయ్య ఉంటే అన్నయ్యకి బాగుంటుంది. మీ డబ్బులు ధన సంపాదన కొద్దిగా గొప్ప పర్ఫెక్ట్గా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. సో కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగుంది. గాయత్రి మంత్రం చేసుకోండి. అలాగే వింటే మహాభారతాన్ని ఒక్కసారి మీకు అవకాశం ఉంటే మహాభారతాన్ని కొన్ని శ్లోకాలు వింటూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళందరూ దర్శనం చేసుకోవడం, పూజలు చేసుకోవడం, ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల కలువ పువ్వులతో పూజ చేసుకోవడం వలన అమ్మవారికి స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.